కల్కీస్ కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని నొక్కండి. అట్లాగే ఎట్లా ఉందో రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కీస్ కిచెన్. ఈరోజు రెసిపీ స్పైసీ క్రిస్పీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ 65 ఫ్రై. ఇది స్నాక్స్ గాను, మిక్స్డ్ రైస్లోకి, సైడ్ డిష్ గాను చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థములు: కాలీఫ్లవర్ 700 గ్రామ్స్, క్లీన్ చేయగా ఇది 500 గ్రామ్స్ అవుతుంది. ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్, వేడి నీళ్లు వేసి 5 నిమిషాలు అట్లా వదిలేయాలి. ఇట్లా చేయడం వల్ల ఇన్సెక్ట్స్, కెమికల్స్ పోవడమే కాకుండా లైట్గా బాయిల్డ్ అయ్యి వేయించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. త్వరగా వేగుతాయి, తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. మరొక విధానం, ముక్కలు ములిగేలాగా నీళ్లు పోసి స్టవ్ పైన 2 మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వండి. జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. వాటర్ లేకుండా ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోండి. పావు టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, చికెన్ 65 మసాలా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్. ఇది లేకపోతే ఇంట్లో ఉన్న గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. అట్లాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మరియు 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూసు వేసి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇట్లా ముందుగా చేయడం వల్ల ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. డీప్ ఫ్రై వద్దనుకునే వాళ్ళు వీటిని ఇట్లానే కొంచెం ఆయిల్తో సిమ్లో వేయించుకుంటే సరిపోతుంది. క్రంచీగా కావాలనుకునే వాళ్ళు 1 కప్పు కార్న్ఫ్లోర్, క్రిస్పీ కోసం 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ మైదా, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. వాటర్ వేసేటప్పుడు ఒకేసారి వేయకుండా చూసుకుని వేసుకోవాలి. బాగా జోరైనా కూడా క్రిస్పీతనం రాదు. తినేటప్పుడు మెత్తగా ఉంటాయి. అదే వాటర్ తక్కువైతే ముక్కకి పిండి బాగా అతుక్కోకుండా పొడి పొడిగా విడిపోతుంది. అందువల్ల వాటర్ కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయింది. ఇట్లా కలపాలి. వీటిని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకుని నెమ్మదిగా తిప్పుతూ వేగనివ్వాలి. చూడండి, ఇట్లా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, కాలీఫ్లవర్ 65 తయారు చేయడం ఎంత ఈజీయో. ఏమైనా మిక్స్డ్ రైస్లోకి సైడ్ డిష్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరెన్నో న్యూ రెసిపీస్ కోసం కల్కీస్ కిచెన్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.